ఈరోజు మనం కొక్కరొక్క కోడి అనే ఈ కథ గురించి తెలుసుకుందాం. ఒక చిట్టి అనే ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. అయితే చిట్టికి ఒక కోడి పుంజు కూడా ఉంది. కోడి పుంజు అంటే చిట్టికి చాలా ఇష్టం. ఈ రెండు బాగా స్నేహంగా ఉంటాయి. అయితే కోడి పుంజుతో అంటుంది చిట్టి, నేను రోజు స్కూల్కి వెళ్తాను కదా, నేను ప్రతిరోజు నేనే ప్రార్థన చెప్పాలి, శాస్త్రీయ ప్రార్థన చెప్పాలి, ఉందే మాత్రం చెప్పాలి, జయనామం చెప్పాలి. మా టీచరు నన్నే చెప్పమంటారు, నా గొంతు చాలా బాగుంటుందని. నేను స్కూల్కి వెళ్ళలేదనుకో ప్రేయర్ అయిపోతుంది, అందుకే నేను రోజు ఉదయాన్నే అందరికంటే ముందు వెళ్ళిపోవాలి స్కూల్కి అని చెప్తున్నాను. అయితే కొడుకుని అంటుంది, ఈసారి ఒక్కసారి వెళ్ళకుండా చూడు, ఏం జరుగుతుందో చూద్దాము, ఈ రోజు వెళ్ళకలే స్కూల్కి లేట్గా వెళ్ళు అంటుంది. అయితే మళ్ళీ కోడి అంటుంది, నేను కూడా కుక్కరోకో అంటే కానీ మీ అమ్మ లేచి పని చేయదు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నేను కుక్కరోకో అని పొద్దున లేచి పిలిస్తే కానీ ఎవరు లేవు, మరి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కుక్కరోకో అంటే కానీ నేను ఉదయం లేచి అరిస్తే కానీ వీళ్ళు ఎవరు లేవు, నేను కూడా రేపు అసలు లేవను, వీళ్ళందరూ ఏం చేస్తారో చూద్దాము అని అంటుంది కోడి. సరే కోడి పుంజు చిట్టి ఇద్దరు లేట్గా స్కూల్కి వెళ్ళాలని చిట్టి, కుక్కరోకో అని పిలవకుండా హాయిగా బొజ్జుంటానని కోడి పుంజు రెండు కలిసి మాట్లాడుకుంటారు. అయితే ఆ రోజు ఉదయం అవుతుంది, కోడి ఏం చేస్తుంది, హాయిగా బొజ్జుంటుంది. అయితే చిట్టి కూడా కోడి పుంజు లేవలేదు కదా, చిట్టి కూడా లేవలేదు. చిట్టి వాళ్ళ అమ్మ కూడా లేట్గా లేస్తుంది. లేచి గబగబా వచ్చి, అయ్యో చిట్టి చిట్టి ఈరోజు స్కూల్ టైం అయిపోయింది, కోడి పుంజు లేవలేదు, నేను లేవలేకపోయాను, తొందరగా రెడీ అవ్వు అని చెప్తుంది. సరే అని చిట్టి రెడీ అవుతూ ఉంటుంది. కోడి పుంజు లేచి చూస్తుంది, ఇదేంటి నేను కుక్కరోకో అనకపోయినా అందరూ లేచి వాళ్ళు పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు అని చెప్పి ఆశ్చర్యపోతుంది కోడి. సరే చిట్టి నెమ్మదిగా తయారయ్యి స్కూల్కి వెళ్తుంది. వెళ్ళేసరికి స్కూల్ గేట్ వేసేసి ఉంటుంది. లోపల ప్రేయర్ జరిగిపోతూ ఉంటుంది. లోపల పల్లవి అనే అమ్మాయి చక్కగా ఉండే మాత్రం సరస్వతి ప్రార్థన జనగణమన అన్ని చెప్పేస్తూ ఉంటుంది. చిట్టికి మొహం మాడిపోతుంది, ఇదేంటి నేను లేకపోయినా సరే అక్కడ అంతా జరిగిపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉందన్నమాట. ప్రేయర్ అయిపోతుంది, టీచర్ వస్తారు. చిట్టి ఈరోజు లేట్గా వచ్చావు కదా, కానీ పల్లవి నీలాగే చాలా బాగా చెప్తుంది, నువ్వు కూడా పల్లవితో కలిసి రోజు ఇద్దరు కలిసి ప్రేయర్ చేయండి అని చెప్తుంది. చెప్తే చిట్టికి చాలా బాధేస్తుంది అనమాట. అంటే నేను లేకపోయినా ప్రేయర్ జరిగిపోయింది అనమాట అని అనుకుని మౌనంగా ఉండిపోతుంది. సాయంత్రం ఇంటికి వెళ్తుంది చిట్టి. చిట్టి వెళ్ళేసరికి కోడి పుంజు కూడా దిగాలుగా కూర్చుంటుంది. కోడి పుంజు అడుగుతుంది చిట్టి, ఎందుకు నువ్వు అలా దిగాలుగా ఉన్నావు అని అడుగుతుంది. కోడి పుంజు అంటుంది, నేను లేకూడదు అనుకుని లేవలేదు కదా, కానీ అందరూ నేను లేవకపోయినా అందరూ లేచిపోయారు, అందరూ వాటి వల్ల వాళ్ళు చేస్తున్నారు, నన్ను ఎవరూ పట్టించుకోలేదు అని చెప్పి అంటుంది కోడి పుంజు. చిట్టు కూడా చెప్తుంది, నేను లేకపోయినా ప్రేయర్ జరిగిపోయింది స్కూల్లో, నేను వెళ్ళకపోయినా పల్లవి అమ్మాయి పాడేసింది అంటే అప్పుడు ఇద్దరు ఆలోచించుకుంటారు అనమాట. అప్పుడు కోడి పుంజు అంటుంది, మనం అనుకున్నాం కదా మనం ఈ పని చేయగలము అని, అంటే మనం చేయగలం అనుకోవాలి తప్ప నేను లేకపోతే ఈ పని జరగదేమో అని అనుకోకూడదు, ఇది కదా మనం తెలుసుకున్నాం ఈరోజు అని ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు తెలుసుకున్న వాళ్ళకి ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏ పని ఆగదని, అంతే రోజు చిట్టి గబగబా లేచి ప్రేయర్ టైంకి వెళ్ళిపోతుంది. కోడి పుంజు కూడా ఎప్పట్లాగే బుద్ధిగా లేచి కుక్కరుకో అని అరుస్తుంది. మరి ఇది కదా ఈ కళ్ళలో మనం ఏం తెలుసుకోవాలి, మనం ఏదైనా సరే ఏ పనైనా చేయగలం అనుకోవాలి తప్ప ఈ పని నేను మాత్రమే చేయగలను ఎవ్వరూ చేయలేరు అని అనుకోకూడదు, అంతే కదా. ఇది ఈరోజు నీతి. రేపు నీతి ఇంకొక నీతి కదా, రేపు వెళ్తాం.